గోపాలపట్నం పార్వతీ చంద్రమౌళేశ్వర స్వామి దేవాలయము, అర్చక స్వామి ప్రధాన అర్చక స్వామి దేవాలయము. అటువంటి దేవాలయంలో స్వామివారికి ఈ మహాశివరాత్రి అనేటువంటిది మహాపర్వదినము. స్వామివారు లింగ రూపముగా ఉద్భవించినటువంటి సమయము. ఈ లింగోద్భవ కాల అభిషేకము అనేటువంటిది లింగ రూపంగా ఉద్భవించినటువంటి సమయము స్వామివారు. అటువంటి లింగ రూపంగా ఉద్భవించిన సమయంలో స్వామివారికి శివనామస్మరణ అంటే శివపంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అనేటువంటి శివపంచాక్షరి మంత్రము, లేదా జ్యోతి వెలిగించి స్వామివారి ఓం నమ శివాయ అనేటువంటి శివనామస్మరణ, అలాగనే అభిషేకము జలాభిషేకం కానీ పంచామృత అభిషేకం కానీ స్వామివారు చేసిన చాలా మోక్షదాయకము. ఈ యొక్క ఫలితం అనేటువంటిది సంవత్సరంలో ప్రతి ఒక్క మాస శివరాత్రి ప్రతి నెలకి కూడా ఒక మాస శివరాత్రి అనేటువంటి వస్తుంది. ఈ మాస శివరాత్రి అనేటువంటిది 11 మాసములు చేస్తే ఎంత ఫలితమో ఈ యొక్క మహాశివరాత్రి లింగోద్భవ కాలములో ఈ అభిషేకము చేస్తే అంత ఫలితాన్ని పొందుతాము. అటువంటి స్వామివారికి ఈ యొక్క మహాశివరాత్రి లింగోద్భవ కాల అభిషేకంలో 50 మంది భక్తులు పాల్గొని మా యొక్క దేవాలయంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పూజలో పాల్గొంటారండి. భక్తులు విశేషతరంగా వస్తూ ఉంటారు అభిషేకానికి. స్వామి ప్రత్యేక అలంకారం జరుగుతుంది. అలాగనే స్వామివారికి ఇక్కడ శివదీక్షాపరులు, ఇక్కడ మాకు ప్రత్యేకత ఏమిటయ్యా అంటే ఈ దేవాలయంలో శివదీక్షాపరులు అనేటువంటి వారు ఉన్నారు. శివదీక్ష చేసి ఏదో ఒక స్వామి దేవాలయంకి వెళ్తారు. అంటే ఏదో ఒక క్షేత్రం అంటే శ్రీశైలమో ఏదో ఒకటి జ్యోతిర్లింగాన్ని ప్రయాణం చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. అటువంటి ఈ యొక్క శివదీక్షాపరులు ఆధ్వర్యంలో ప్రతి నిత్యము కూడా 11 రోజులు స్వామివారికి పంచామృతములు అభిషేకం గావించి స్వామివారికి అయిన తర్వాత 11వ రోజు మహాశివరాత్రి లింగోద్భవ అభిషేకం చేసుకొని స్వామివారికి మరనాడు ప్రయాణం చేస్తూ ఉంటారు. అలాగనే ఈ దేవాలయ ప్రత్యేకత ఏమిటయ్యా అంటే స్వామివారికి మాఘమాసంలో ప్రతి నిత్యము కూడా సూర్యకిరణాలు పడుతూ ఉంటాయండి. స్వామివారి మీద గొప్పతనం ఏమిటంటే మా యొక్క దేవాలయంలో సూర్యకిరణములు స్వామివారిని తాకుతూ ఉంటాయి. అటువంటి ప్రశస్తమైనటువంటి దేవాలయం ఇది. పురాతన విశాఖపట్నంలో రెండో దేవాలయం కొండ మీద శివాలయము, రెండోది గోపాలపట్నము, 3 జగదాంబ సెంటర్లో ఉన్నటువంటి శివాలయము, 4 మా పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్న శివాలయములు. విశాఖపట్నం జిల్లాకి 4 దేవాలయాలు మాత్రం ఉండేవి. అటువంటిది అలాగనే సిండియా కొండ మీద ఒకటి ఉండేది, కానీ అక్కడికి ఎవరు వెళ్ళేవారు కాదు. ఎక్కువగా 40 గ్రామాలకి దేవాలయం ఈ గోపాలపట్నం శివాలయం మాత్రం. అంత ప్రత్యేకత అయినటువంటిది దేవాలయం అది. ఈ యొక్క దేవాలయంలో ప్రతి ఒక్కరూ స్వామి దర్శించి స్వామి తీర్థప్రసాదాలు స్వీకరిస్తారని మా యొక్క మన ఓం నమ శివాయ.